ఆకాశవాణి వరంగల్ కేంద్రం కిసాన్ వాణి రైతు సోదరుల కార్యక్రమం. ఈ కార్యక్రమాన్ని మీకు సమర్పిస్తున్న వారు కేంద్ర వ్యవసాయ మరియు రైతు సంక్షేమ మంత్రిత్వ శాఖ, భారత ప్రభుత్వం. ఈనాటి కిసాన్ వాణి రైతు సోదరుల కార్యక్రమంలో వర్షాకాలం జీవాలలో వచ్చే పునరుత్పత్తి సమస్యలు, యాజమాన్య పద్ధతులు ఈ అంశం గురించి మామనూర్ పశు వైద్య కళాశాల ప్రొఫెసర్ డాక్టర్ కె వెంకటరమణ గారితో పరిచయ కార్యక్రమం వింటారు. అనంతరం వానాకాలం మిర్చి పంట సాగులో మెలకువలు, హన్మకొండ జిల్లా నడికూడ మండలం నర్సక్కపల్లి గ్రామ రైతు వరికెల కిషన్ రావు గారితో పరిచయ కార్యక్రమం వింటారు. శ్రోతలు ఇప్పుడు కొన్ని ప్రకటనలు వింటారు. సర్వోత్తమ రైతు పురస్కారం లభించింది హరికి. హరి, మీ విజయ రహస్యం ఏమిటో చెప్పండి. రైతు మిత్రులారా, మీరు కూడా మీ పొలాల్లో అధిక పంటను పండించగలరు. అదెలా? ఎప్పుడు ఏ సమస్య వచ్చినా వెంటనే కలపండి ఈ నెంబరు 1800 ఇది ఎవరి నంబర్ బాబు? కిసాన్ కాల్ సెంటర్ది. అక్కడ విశేషజ్ఞులు మీ పొలం సమస్యలకు వెంటనే పరిష్కారం చెప్తారు. అదేంటయ్యా, విశేషజ్ఞులు అన్ని సమయాల్లోనూ దొరుకుతారా? తప్పకుండా దొరుకుతారు. ఏడాదిలో 365 రోజులును, అది కూడా ఉదయం 6 గంటల నుంచి రాత్రి 10 గంటల దాకా. మరైతే ఎక్కువసేపు మాట్లాడితే డబ్బు చాలా అవుతుందిగా. ఖర్చు లేనే లేదు. మొబైల్ పై గానీ ఇతర ఫోన్ తో కానీ కిసాన్ కాల్ సెంటర్ కి ఉచితంగా కాల్ చేయవచ్చు. సలహాకి కూడా ఖర్చు ఉండదు. నిజంగా? 16 అనాల నిజం. రైతు సోదరులారా, పంట సమస్యల గురించి మీ భాషలో వెంటనే సమాధానం కోసం పూర్తి భారతదేశంలో ఏ ఫోన్ నుంచైనా జాతీయ హెల్ప్ లైన్ నంబర్ 1800-118-1551తో ఉచితంగా సంప్రదించండి. రైతు మిత్రుడు కిసాన్ కాల్ సెంటర్. ఇప్పుడు వినండి, వర్షాకాలం జీవాలలో వచ్చే పునరుత్పత్తి సమస్యలు, యాజమాన్య పద్ధతులు ఈ అంశం గురించి మామనూర్ పశువైద్య కళాశాల ప్రొఫెసర్ డాక్టర్ కె వెంకటరమణ గారితో పరిచయ కార్యక్రమం. పరిచయకర్త మోటె చిరంజీవి గారు. మనం వర్షాకాలంలో పశువులలో అనేక సమస్యలు అనేటువంటివి చూస్తూ ఉంటాము. మరి వివిధ రకాల పశువులలో వచ్చేటువంటి సమస్యల్లో అతి ముఖ్యమైనది ఏంటంటే ఈ పునరుత్పత్తి సమస్యలు అనేటువంటివి ఎక్కువగా వర్షాకాలంలో ఎక్కువగా కనిపిస్తూ ఉంటాయి. వాటిని అధిగమించడానికి ఎటువంటి చర్యలు తీసుకోవాలి, అదేవిధంగా రైతులు ఎటువంటి జాగ్రత్తలు తీసుకున్నట్లయితే ఈ పునరుత్పత్తి సమస్యలను అధిగమించవచ్చు. అదేవిధంగా కొన్ని యాజమాన్య మెలకువలు ఏ విధమైనటువంటివి చేపట్టాలి, ఏ విధమైనటువంటివి చేపట్టినట్లయితే ఈ జీవాల్లో ఎదుగుదల లక్షణాలు కానీ పునరుత్పత్తి కానీ లాభదాయకంగా ఉంటుంది అనేటువంటి తదితర విషయాల గురించి మనకు వివరించడానికి గాను మన ఆకాశవాణి స్టూడియోలో మామనూరు పశువైద్య కళాశాలలో పశు పరిశోధనా స్థానం ప్రధాన శాస్త్రవేత్తగా పనిచేస్తూ అదేవిధంగా డిపార్ట్మెంట్ ఆఫ్ వెటర్నరీ, గైనకాలజీ మరియు అబ్స్ట్రిక్స్లో పనిచేస్తున్నటువంటి ప్రొఫెసర్ డాక్టర్ కె వెంకటరమణ గారు మన స్టూడియోలో ఉన్నారు. ముందుగా నమస్కారం అండి. నమస్కారం సార్, చెప్పండి, ఈ జీవాలలో పునరుత్పత్తి అనేటువంటిది కనుక చూస్తే ఇతర పశువుల వలనే ఉంటుందా, లేకపోతే ఏమైనా తేడా అనేటువంటిది ఉంటుందంట? ముఖ్యంగా జీవాలు మిగతా పాడి పశువుల్లా కాకుండా ఇవి సీజనల్ బ్రీడర్స్ అంటాము. సీజనల్ బ్రీడర్స్ అంటే పర్టికులర్ వాతావరణ పరిస్థితుల అనుకూలంలో ఉన్నప్పుడు మాత్రమే అవి పునరుత్పత్తి చర్యలు జరుపుతాయి. ఇందులో ముఖ్యంగా ఈ యొక్క మేకలు, గొర్రెలు ఇప్పటికి కూడా ఆర్గనైజ్డ్ సెక్టార్లో లేవు కాబట్టి చిన్న సన్నకారు రైతులు వీటిని ఎక్స్టెన్సివ్ సిస్టంలో అంటే విస్తృత పద్ధతిలో మేపేటువంటి అలవాటు ఉంటుంది కాబట్టి ఎక్కువ మోతాదులో ఆ జీవాలు ఎప్పుడు ఎదకొస్తున్నాయి, ఎప్పుడు పునరుత్పత్తి ఎలా సాగిస్తున్నాయి ఏంటి అనేటువంటి అవగాహన రైతులకు చాలా ముఖ్యం. ఎందుకంటే మంద యొక్క ఎదుగుదల వాటి పునరుత్పత్తి మీదనే ఆధారపడి ఉంటుంది. కాబట్టి ఈ పునరుత్పత్తి ఇతర పశువుల వలె కాకుండా కాస్త భిన్నంగా ఉంటుంది. అదేంటో చెప్తాను. జీవాలు ప్రతి 21 రోజులకు ఎదకొస్తాయి. ఇవి మే నుంచి జూలై నెల వరకు అంటే ఆ సీజన్ లో ఎక్కువగా ఎద లక్షణాలు చూపుతూ మందలో సగం నుంచి 60% వరకు ఎదకొస్తూ ఉంటాయి. అలాగే మళ్ళీ తిరిగి ఇవి రెండో దశగా అంటే అప్పుడు ఆ 2 మాసాల్లో ఎద వచ్చి సంకరం జరుగుతూ ప్రెగ్నెన్సీ వస్తూ ఉంటుంది. మళ్ళీ తర్వాత అక్టోబర్, నవంబర్ మాసాల్లో కూడా ఎద లక్షణాలు వ్యక్తపరిచి మిగిలిన జీవాలు కూడా ప్రెగ్నెన్సీ అయ్యేటువంటి అవకాశం ఉంటుందన్నమాట. కాబట్టి పాడి పశువుల వలె కాకుండా ఇవి సీజనల్ గా మాత్రమే ప్రతి 18 నుంచి 21 రోజులకు ఎదకొస్తూ ఈ ఎదకాలంలో 1 నుంచి 2 రోజుల వరకు ఎదకాలంలో ఉండి ఆ పరిస్థితుల్లో మేకపోతుతో లేదా గొర్రెపోతుతో సంకరం జరిగి వాటికి ప్రెగ్నెన్సీ లేదా గర్భం ధరించడానికి అవకాశం ఉంటుందండి. మరి ఇది ఇలా ఉంటే ముఖ్యంగా ఇప్పుడు మన వర్షాకాలంలో జీవాల పునరుత్పత్తి పైన ఎలాంటి ప్రభావం అనేటువంటిది చూపిస్తుందంటారు? ఇప్పుడు వర్షాకాలంలో
సరైన వర్షాలు అంటే ప్రతి 10-15 రోజులకు ఒకసారి మంచి వర్షం పడుతూ భూమిలో తేమ శాతాన్ని మెయింటైన్ చేసే వీలుగా ఉన్నప్పుడు జీవాలకు ఎలాంటి సమస్య ఉండదు. కానీ కొన్ని సందర్భాల్లో తుఫాన్ల వల్ల లేకపోతే అధిక వర్షపాతము నమోదవటం వల్ల కంటిన్యూస్ గా వర్షాలు పడుతున్నప్పుడు జీవాలు వాటి యొక్క శరీర ఉష్ణోగ్రతను మెయింటైన్ చేసుకోలేక కొన్ని రకాల వ్యాధులను కలుగజేసేటువంటి క్రిములు వాటి యొక్క సంఖ్యను పెంచుకొని ఈ యొక్క జబ్బుల బారిన పడినప్పుడు ఈ ప్రెగ్నెంట్వి ఏవైతే ఉన్నాయో గర్భంతో ఉన్నటువంటి జీవాలు సులభంగా ఆ యొక్క జబ్బుల బారిన పడి అబార్షన్స్ అవ్వటము, అలాగే అధిక శీతల ఉష్ణోగ్రత వల్ల అది శరీర ఉష్ణోగ్రతను మెయింటైన్ చేసుకోలేక దాని యొక్క శరీర ధర్మశాస్త్రము కాస్త లోబడి అది చివరికి ఎదకు రాకుండా ఉండటము, లేదా ప్రెగ్నెన్సీ ఉన్నప్పుడు అబార్షన్స్ అవ్వటము, లేదా ఈనిన మేకలు లేదా గొర్రెలు వాటి పిల్లలకు సరిగా పాలివ్వకలేకపోవటము, ఇలాంటి అనేక మెటబాలిక్స్ డిజార్డర్స్ అంటాం. అంటే శరీరంలో ధర్మశాస్త్రంలో జరిగేటువంటి ఈ లోపాల వల్ల వాటి యొక్క పునరుత్పత్తి చర్య కాస్త మందవడిగా సాగి కాస్త రైతులకు నష్టం కలిగించేటువంటి పరిస్థితులు ఉంటాయి. కాబట్టి వర్షాకాలంలో జీవాలు ఎక్కువగా వర్షము కంటిన్యూస్ గా కురుస్తున్నప్పుడు వాటిని కాస్త వర్షం నుంచి రక్షణగా ఎక్కడైనా పాకల్లో ఉంచటము, లేదా ప్లాస్టిక్ షెల్టర్ల కింద కవర్ల కింద ఉంచటము, ఇలాంటి కాస్త చిన్న చిన్న మనము శ్రద్ధ వహించినట్టయితే వాటి యొక్క పునరుత్పత్తి సక్రమంగా జరిగి అంటే గొర్రెలు మేకలు గర్భం ధరించేటువంటి వయసు 5 నెలలు, పిల్ల ఈనిన తర్వాత మళ్ళీ 2-3 నెలలు పాలిచ్చి మళ్ళీ 3వ నెలలోనే మళ్ళీ ఎదకొచ్చి కట్టడం జరుగుతుంది. కాబట్టి ప్రతి 8 నెలలకు ఒకసారి ఒక ఈంతేనే పునరుత్పత్తి చర్య సక్రమంగా జరుగుతున్నట్టు, తద్వారానే రైతులకు లాభం చేకూరుతుందండి. మరి అలాగే ఈ మేకలు గొర్రెలలో పునరుత్పత్తి క్రమం అనేటువంటిది ఎలా ఉంటుందంటారు? ఇప్పుడు గొర్రెలు మేకలు ఇందాక చెప్పుకున్నాము, సీజనల్ అంటే సంవత్సరంలో 2 సార్లు ఇవి ఎదకొస్తూ ఉంటాయి. 2 సీజన్లలో అంటే ఎండాకాలం అయిపోయి ఉష్ణం కాస్త తగ్గేసి తొలకరి జల్లులు పడేటప్పుడు ఒకసారి జూలై వరకు ఇవి ఎదలో ఉంటాయి. అప్పుడు సంకరం జరిగి అవి గర్భం దాల్చడం జరుగుతుంది. అలాగే బాగా వర్షాలకు పచ్చిక ఆకులు అలుములు బాగా దొరికేటప్పుడు అవన్నీ విరివిగా మేసి శరీరానికి కావాల్సినటువంటి శక్తిని పుంజుకున్నప్పుడు అప్పుడు మళ్ళీ అక్టోబర్-నవంబర్ మాసాల్లో కూడా మళ్ళీ ఇంకోసారి అవి గర్భం దాల్చేటువంటి అవకాశం ఉంటుంది. ఎందుకంటే పునరుత్పత్తి అన్నది శరీర అవసరాలకు మించి శక్తి ఉన్నప్పుడు మాత్రమే పశువులు లేదా జంతువులు పునరుత్పత్తి చర్యను అవి చేపడతాయి. కాబట్టి ఈ అవసరానికి సరిపోయినంత శక్తి ఉన్నప్పుడు అవి సంకరం జరుగుతుంది. కాబట్టి మేకలు గొర్రెలు ఈ 2 సీజన్లలో మాత్రమే విరివిగా ఎక్కువ మందలో 80-90% వరకు ఎదకొచ్చి ప్రెగ్నెంట్ అయ్యేటువంటి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. మరి జీవాలలో ఈ ఎద లక్షణాలను ఎలా గుర్తించాలంటారు? జీవాల్లో ముఖ్యంగా మేకల్లో అయితే గనక బాగా మేకపోతు ఏదైతే మందలో ఉందో ఆ మేకపోతు ఈ ఎదలో ఉన్నటువంటి ఆడజీవం చుట్టూ తిరగటము, కాలుతో దాన్ని గీరటము, ఒక విచిత్రమైనటువంటి శబ్దాలు అరవటం చేస్తూ వాటిపైన సంకరం చేస్తాం జరుగుతూ ఉంటుంది. ఈ ఆడ మేకలు లేదా గొర్రెలు వాటి యొక్క తోకను విరివిగా అంటే చురుగ్గా ఊపుతూ చిరుమూత్రం చేస్తూ ఆ మానం కాస్త ఉబ్బి ఉంటుంది. అలాగే ఆ మానంలో నుంచి చిన్న కోడిగుడ్డు తెల్ల సొన లాంటి చిక్కటి ద్రవ పదార్థము కాస్త తీగలుగా పడుతూ ఉంటుంది. సో ఈ లక్షణాలు 1 రోజు లేదా 2 రోజుల వరకు కనిపిస్తాయి. ఈ సమయంలో మగజీవాన్ని వాటికి అందుబాటులో ఉంచినట్టయితే అవి సంకరం జరిగి గర్భం దాల్చేటువంటి అవకాశం ఉంటుందండి. ఈ పునరుత్పత్తి లాభదాయకంగా ఉండాలంటే ఏం చేయాలంటారు? పునరుత్పత్తి లాభదాయకంగా ఉండాలంటే జీవాల్లో వాటి యొక్క సెక్స్ రేషియో మెయింటైన్ చేయాలి. సెక్స్ రేషియో అంటే ప్రతి 20 లేదా 25 ఆడజీవాలకు ఒక మగజీవం ఉండేటట్టుగా చూసుకోవాలి. అవి కూడా 2 సంవత్సరాల వయసును మించినటువంటి మేకపోతు లేదా గొర్రెపోతును మనము సంక్రమం కోసం వాడాలి. వాటిని కంటిన్యూస్ గా 2 సంవత్సరాల కంటే ఒక మందలో వాటిని కంటిన్యూస్ గా మళ్ళీ ఉంచుకోకూడదు. అంటే ప్రతి 2 సంవత్సరాలకు ఒకసారి మందలో ఉన్నటువంటి పోతులను మారుస్తూ ఉండాలి. అప్పుడే వాటి యొక్క నెగిటివ్ ఎఫెక్ట్ అంటే జెనెటిక్ ఇంపాక్ట్ అనేది తగ్గిపోకుండా వాటి జన్యు సంబంధమైనటువంటి జబ్బులు రాకుండా, అంటే ఇప్పుడు పుట్టినటువంటి గొర్రెపిల్ల 8 నెలల్లో లేదా 9 నెలలకు ఎదకొచ్చి మళ్ళీ కడుతుంది అదే పోతు ద్వారా. మళ్ళీ దాని పిల్ల కూడా అంటే 3వ తరం కూడా మళ్ళీ ఎదకొచ్చి మళ్ళీ కడుతుంది. 4వ తరం కూడా ఇదే పోతుతో సంకరం జరిగినట్టయితే కలిగేటువంటి సంతతి చాలా అవలక్షణాలతో తక్కువ బరువుతో అనారోగ్య సమస్యలతో సంభవిస్తాయి. కాబట్టి అంటే మనం మేనరికాలు ఏవైతే మాట్లాడుకుంటామో అలాంటి సందర్భం ఇక్కడ రాకుండా ఉండటం కోసం ప్రతి 2 సంవత్సరాలకు మందలో ఉన్నటువంటి పోతులను మార్చుకుంటూ ఉండాలి. ఈ యొక్క మందలో పోతుల్ని
మనం సంకరం కోసం వాడేటప్పుడు వాటి వయస్సు 4 నుంచి మహా అంటే 5 సంవత్సరాల వయసు వరకు మాత్రమే వాడాలి. అంతకంటే ఎక్కువ వయసు ఉన్నటువంటి ఈ పోతులను వాడినట్టయితే వాటి యొక్క సంకరం చేసేటువంటి యోగ్యత మరియు దృఢత్వం తగ్గిపోయి వాటి యొక్క వీర్యంలో కూడా నాణ్యత లోపించి ప్రెగ్నెన్సీ అయ్యేటువంటి ఛాన్సెస్ తగ్గిపోతాయి. కాబట్టి మనము ఈ 4 లేదా 5 సంవత్సరాల వరకు మాత్రమే వాటిని సంకరానికి వాడుకోవాలి. జీవాలలో ఈ సాధారణ పునరుత్పత్తి సమస్యలు ఏమన్నా ఉంటాయా? ఉంటే వాటిని ఏ విధంగా గుర్తించాలంటారు? సాధారణ పునరుత్పత్తి సమస్యలు అంటే ఎక్కువ కాలంలో ఈ జీవాలు ఎదకు రాకుండా ఉండటము, లేదా రైతులు ఎద లక్షణాలను మనం గుర్తిరగకపోవటము, లేదా ఆడజీవాలకు సరిపోయినన్ని పోతులను మనము ఇవ్వకుండా ఉండటము, లేదా సమకూర్చకుండా ఉండటము. ఎక్కువ ఆడజీవాలు ఒకే రోజు 3-4 ఎదకొచ్చినప్పుడు ఒకటే పోతున్నప్పుడు అది 4-5 జీవాలను సంకరం చేయలేకపోవటము, అలాగే చేసినప్పటికీ కూడా అన్ని కూడా గర్భం దాల్చే అవకాశాలు కోల్పోవటం. ఈ రకంగా ఈ యొక్క పునరుత్పత్తి సమస్యలను మనము అధిగమించి వాటికి సరైనటువంటి ఆబోతు వీర్యాన్ని లేదా ఈ మేకపోతు లేదా గొర్రెపోతు వీర్యం అందేటట్టు చేసినట్టయితే అవి ఖచ్చితంగా గర్భం దాల్చి పునరుత్పత్తి సక్రమంగా జరిగేలా మనం జాగ్రత్త తీసుకోవచ్చు. జీవాలలో కనుక చూస్తే ఏ విధమైనటువంటి సూక్ష్మ క్రిములు ఈ పునరుత్పత్తి సమస్యలను కలుగజేస్తాయి? దానికి అరికట్టడానికి ఈ రైతులు ఏం చేయాలంటారు? ముఖ్యంగా సూక్ష్మ క్రిములు అంటే వైరస్ల ద్వారా, అంటే కంటికి కనిపించినటువంటి సూక్ష్మాతి సూక్ష్మ జీవుల ద్వారా కొన్ని జబ్బులు వస్తాయి. వీటి లక్షణాలు అధిక జ్వరం రావటము, లేకపోతే ఉన్నట్టుండిగా గర్భం దాల్చినటువంటి గొర్రెలు లేదా మేకలు అబార్షన్స్ అవ్వటము, ఈసుకుపోవటం అంటాం కదా, అలాగే చీము లాంటి పదార్థము మడి నుంచి స్రవించటము, లేకపోతే ఎక్కువ రోజులు ఎదకు రాకుండా ఉండటం. ఈ బ్రీడింగ్ సీజన్ అయిపోతున్నా గానీ ఎదగ లక్షణాలు కనపరచకుండా మగజీవాలతో సంకరం చేయకుండా ఉండటం, ఇలాంటి లక్షణాలు మనం చూసినట్టయితే వాటిని మనము ఫంగస్ ద్వారా, అంటే కొన్ని రకాలైన శిలీంధ్రాల ద్వారా కూడా అబార్షన్స్ అవుతా ఉంటాయి. శిలీంధ్రాల ద్వారా కూడా గర్భకోశము చీముతో నిండిపోయి అది మళ్ళీ ఎదకు రాకుండా గర్భం ధరించకుండా మానం వెంట చిక్కని తెల్లటి ద్రవం స్రవిస్తూ ఉంటుంది. సో ఇలాంటి సమస్యలు ఉన్నప్పుడు కొన్ని అబార్షన్స్ అయిన తర్వాత మావి పొరలు బయట పడిపోకుండా గర్భసంచిలోనే అది చీముగా అభివృద్ధి చెందిపోయి ఇన్ఫెక్షన్ వచ్చి లోపల అది మళ్ళీ గర్భం దాల్చకుండా ఎక్కువ కాలం పాటు అలాగా సమస్యతో బాధపడతా ఉంటుంది. అలాంటి వాటిని మనము సరైన వైద్యునికి చూయించి కొన్ని పరీక్షల ద్వారా, రక్త పరీక్షలు, అలాగే ఈ డిశ్చార్జెస్ ను కూడా యాంటీబయాటిక్ సెన్సిటివిటీ టెస్టుల ద్వారా చూసి వాటికి సరైన మందులు వాడినట్టయితే అవి కరెక్ట్ గా ప్రతి 8 నెలలకు ఒక ఈత ఈనేటట్టుగా మనం చేసుకొని తద్వారా ఎక్కువ పునరుత్పత్తి ద్వారా ఎక్కువ పిల్లలు వచ్చి మనకు లాభదాయకంగా ఉండేటట్టుగా చూసుకోవచ్చు. అంటే కొన్ని జీవాలలో కనుక చూసినట్లయితే అవి ఎంతకు కూడా ఎదకు రాకపోవడం, తిరిగి కట్టకపోవడం అనేటువంటి జరుగుతుంది. దానికి గల కారణాలు ఏంటంటారు? ముఖ్యంగా మన దేశ పరిస్థితుల్లో ఏంటంటే పశువులని, అంటే మేకలు గొర్రెలను పశుగ్రాసాలను పోషించి వాటిని ఇంటి దగ్గర పెంచి సాకేటువంటి ఈ మధ్య ఇలాంటి సంస్థలు పెరుగుతూ ఉన్నాయి తప్ప గతంలో అంతా వాటిని విరివిగా చేల గట్ల వెంట, చిన్న చిన్న గుట్టల వెంట తిప్పి మేపేవాళ్ళు. వాటికి ఏంటంటే కొన్ని సందర్భాల్లో ఎండాకాలంలో కావచ్చు, అధిక వర్షపాతం ఉన్నప్పుడు కావచ్చు, వాటికి మేత సరైనది దొరకక వాటిలో లోపాల వల్ల, అంటే హార్మోన్ల లోపం కావచ్చు, విటమిన్ల లోపం కావచ్చు, తర్వాత దినుసులు లవణ మిశ్రాల లోపం కావచ్చు, ఇలాంటి లోపాలు ఉండటం వల్ల అవి సరిగా ఎదకు రావు. సో ఇలాంటి వాటికి మనం సరైన పోషక విలువలతో కూడినటువంటి ఆహారాన్ని, సమగ్ర మిశ్రమ దానాన్ని మనం రోజుకు 200 గ్రాముల చొప్పున ప్రతి ఆడగొర్రెకు బ్రీడింగ్ టైంలో ఇవ్వటాన్ని ఫ్లషింగ్ అంటాము. అలా సమకూర్చినట్టయితే అవి కరెక్ట్ గా ఎదకొచ్చి గర్భం దాల్చి ఆరోగ్యకరమైన పిల్లలను ఈనటానికి అవకాశం ఉంటుంది. మరి ఇంతకుముందు సమతుల్య ఆహారం అని అన్నారు. అయితే ఈ పునరుత్పత్తి పైన ఏమన్నా ఆహార ప్రభావం అనేటువంటిది ఉంటుందా? ఖచ్చితంగా ఉంటుందండి. ఆరోగ్యంగా ఉన్నప్పుడు మాత్రమే పునరుత్పత్తి చర్యలు సక్రమంగా జరుగుతాయి. కాబట్టి మంచి ప్రోటీన్లు కలిగినటువంటి 16 నుంచి 18% ప్రోటీన్లు కలిగినటువంటి మిశ్రమ దానాను రోజుకు 200 గ్రాములు ఇచ్చినట్టయితే మనం దానికి కావాల్సినటువంటి దినుసులను మనం సమకూర్చిన వాళ్ళం అవుతాము. అలాగే అవి ఆరోగ్యంగా పునరుత్పత్తి జరిపి మంచి మేకపిల్లలు లేదా గొర్రె పిల్లలను జన్మనివ్వటానికి ఆస్కారం ఉంటుంది. మరి పునరుత్పత్తి పైన ఈ విధంగా ఉంటే ముఖ్యంగా ఈ జీవాలలో సక్రమమైన పునరుత్పత్తి జరగాలంటే రైతులు కానీ, ఆ పశువులు కానీ జీవాల పైన ఎటువంటి జాగ్రత్తలు అనేటువంటివి తీసుకోవాలంట? రైతులు ముఖ్యంగా జీవాలు యాజమాన్యం చేసేవాళ్ళు ప్రతి సీజన్ లో కూడా ఎదకొస్తున్నాయా లేదా సరిగా చూసుకోవాలి. వాటికి ఫ్లషింగ్ అని ప్రతి రోజు 200 గ్రాముల మిశ్రమ దానాన్ని ఇస్తూ ఉండాలి. అలాగే కావలసినటువంటి దినుసులు, విటమిన్లు డెఫిషియన్సీ రాకుండా చూసుకోవాలి. సెక్స్ రేషియో మగ ఆడ పశువుల
పశువులకు అంటే ప్రతి 20-25 జీవాలకు ఒక మగ జీవం ఉండేటట్టుగా చూసుకోవాలి. అలాగే రికార్డు మెయింటైన్ చేసుకోవాలి. ఏది కట్టింది, ఎప్పుడు ఈనింది అన్నది రికార్డు మెయింటైన్ చేసుకుంటూ తగిన చర్యలు తీసుకున్నట్టయితే లోకల్ డాక్టర్ గారి సలహాల మేరకు సాంకేతిక పరిజ్ఞానాన్ని మనం అమలు చేసినట్టయితే మంచి లాభదాయకంగా ఉంటుంది ఈ జీవాల యొక్క పోషణ. కొన్ని చోట్ల గనక చూస్తే ఇంజెక్షన్ల ద్వారా పునరుత్పత్తి అనేటువంటిది చేస్తా ఉన్నారు అక్కడక్కడ ఈ మగ పశువులు గాని జీవులు గాని లేనప్పుడు. మరి అలా చేసినప్పుడు ఏ విధమైనటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఎట్లా వాటికి ఇంజెక్షన్ చేయాలంటారు? జీవాలలో అంటే గొర్రెలు మేకల్లో కృత్రిమ గర్భధారణ అన్నది ఇంకా మన రాష్ట్రంలో మొదలు పెట్టలేదు కానీ బట్ పాడి పశువుల్లో ఇది జరుగుతుంది. ఈ యొక్క వీటికి కేవలము జీవాల ద్వారా అంటే మగ జీవాలను మందలో కలపటం వాళ్ళ ద్వారా మాత్రమే మనం జరుగుతుంది. మిగతా రాష్ట్రాల్లో కృత్రిమ గర్భధారణ అన్నది జరుగుతుంది. అది ఎదకు రప్పించటం, ఎదకు రాని వాటిని కూడా సింక్రనైజేషన్ అంటారు. ఆ యొక్క మానంలో ఇంప్రిగ్నేటెడ్ స్పాంజిల్ అన్నవి పెట్టి 11 రోజులకు తీసేయటం ద్వారా అవి ఎదకు రావటం, తర్వాత వాటికి ఇన్సెమినేషన్ అంటే ఘనీకృత వీర్యాన్ని మనం వాటి గర్భంలో విడుదల చేసినప్పుడు అది ప్రెగ్నెన్సీ అయ్యి మంచి ఆరోగ్యకరమైన పిల్లలు పుడతాయి. అది ఇంకా ఆ టెక్నాలజీ మన రాష్ట్రంలో ఇంకా అది అమలు జరగటం లేదు. ప్రభుత్వం దాని మీద చర్యలు తీసుకుంటుంది. మరి ప్రస్తుతం ఇప్పుడు వర్షాకాలంలో అంటే ఈ జీవాలలో పునరుత్పత్తి సమస్యలు రాకుండా ఉండడానికి రైతులకు మీరు ఇచ్చేటువంటి సలహాలు కానీ సూచనలు కానీ ఏంటంటారు? ఇప్పుడు తరతరాలుగా జీవాలను పోషించే వాళ్ళకి మంచి అనుభవము, మంచి అవగాహన ఉంది. కానీ కొన్ని సందర్భాలలో మనకు విరివిగా వర్షాలు కంటిన్యూస్ గా 4-5 రోజులు, వారం రోజులు కురుస్తున్నప్పుడు ఈ యొక్క కడుపుతో ఉన్న జీవాలని మేతకు తీసుకెళ్లి బురదల్లో, వాగుల్లో, వంకల్లో తిప్పకుండా వాటికి ఇంటి దగ్గరే ఉంచి కాస్త రోజుకి 4-5 కిలోల పచ్చిమేత సమకూర్చటము, ఆ 4-5 రోజులు వాటిని ఒక 200 గ్రాముల మిశ్రమ దానాన్ని కల్పించడం. అంటే వీటి వల్ల ఖర్చు రోజుకు ఒక 15-20 రూపాయలు అవుతుంది ఒక జీవానికి. కానీ బయటికి తీసుకెళ్లి రిస్క్, ఎన్నో రకాల జబ్బులు వచ్చి తర్వాత వాగుల్లో కొట్టుకుపోయి కుక్కల బారిన పడి ఇట్లాంటి సమస్యలు రాకుండా వాటిని కాపాడుకోవాలి. ముఖ్యమైన సలహా. రెండో సలహా, ఈ యొక్క ఉన్న పొలంలో కనీసము కొంతైనా పచ్చిమేతను అంటే పెరినియల్ ఫాడర్స్ అంటాము, వాటిని కాస్త పశుగ్రాసాన్ని పెంచుకుని అవసరమైనప్పుడు ఇలాంటి ప్రకృతి కొంచెం సహకరించినప్పుడు వాటికి ఇంటి దగ్గరే పెట్టుకుని మనం మేత వేసేటట్టుగా కాస్త పశుగ్రాసాలను పోషించినట్టయితే, పెంచినట్టయితే, కల్టివేట్ చేసినట్టయితే మనకు స్టాండ్ బైగా అది కూడా ఉంటుంది. సో ఇలాంటి చిన్న చిన్న జాగ్రత్తలు తీసుకున్నట్టయితే వ్యవసాయ ఉప ఉత్పత్తులు ఉంటాయి. ఇప్పుడు గ్రౌండ్ నట్ హల్మ్స్ అంటాము, అంటే చెక్క లేకపోతే వేరుశెనగ కట్టె లేకపోతే మొక్కజొన్నల కండీలు, ఇవన్నీ కూడా పౌడర్ చేసి కంది చున్ని అలాగే శనగ పొట్టు ఇట్లాంటివన్నీ కూడా దానాగా వాడుకునేటువంటి యంత్రాలు ఈ రోజు వచ్చాయి. వాటన్నిటిని ఉపయోగించుకొని రైతులు తక్కువ ఖర్చులో ఈ యొక్క వ్యవసాయ ఉప ఉత్పత్తులను కూడా ఉపయోగించి జీవాలను పోషించడంలో మనము మంచిగా లాభాలు ఆర్జించవచ్చు. కాబట్టి ఈ జాగ్రత్తలు తీసుకున్నట్టయితే ఈ యొక్క వర్షాకాలంలో ఈ జీవాలను నష్టపోకుండా, వాటి పునరుత్పత్తి దెబ్బతినకుండా జాగ్రత్తగా ఈ శాస్త్రీయ పరిజ్ఞానాన్ని మనం వినియోగించుకున్నట్టయితే మంచి ఆరోగ్యకరమైన జీవాలు ఇన్ టైంలో అవి కట్టి ఈని మంచి మంద విరివిగా అంటే ప్రతి 8 నెలలకు ఒక ఈత ఈని 1 లేదా 2 పిల్లలను పెట్టి మంద 1-2 సంవత్సరాల్లో 2-3 అంతలు అయ్యేటువంటి అవకాశం ఉంటుందండి. మరి చివరగా ఈ వర్షాకాలంలో జీవాలను పెంచేటువంటి రైతులు లేదా పునరుత్పత్తి జరిగినటువంటి జీవాలు కావచ్చు, పశువులు కావచ్చు, మేకలు, గొర్రెలు కావచ్చు, మరి వాటిని పెంచేటువంటి పరిసర ప్రాంతాలను ఏ విధంగా ఉంచుకుంటే మంచిదంటారు? జీవాల చుట్టూ షెడ్లు కావచ్చు లేకపోతే మంద నిలబడే ప్రాంతాల్లో వర్షపు నీరు నిల్వ ఉండకుండా చూసుకోవాలి. దోమలు అలాగే పిడుదులు ఇలాంటి గోమార్ల బారి నుంచి కాస్త కాపాడుకోవాలి. వాటిని కాస్త ఎత్తైన ప్రాంతంలో, నీరు నిల్వ ఉండని ప్రాంతంలో కాస్త దోమలు ఇవి కుట్టకున్నట్టుగా ఇప్పుడు ప్లాస్టిక్ తక్కువ ఖర్చులో దోమతెరలు లాంటివి కూడా వచ్చాయి కాబట్టి వాటిని దోమతెరలు లాంటివి కూడా వాడి ఈ జీవాలకు దోమపోటు నుంచి వచ్చే జబ్బులు, బ్లూటంగ్ అని ఇవి ఎన్నో రకాల జబ్బులు వస్తున్నాయి, పాక్స్ అని, వాటి అన్నిటి బారిన దోమలు పడకుండా మనం కాపాడుకోవచ్చు. ఈ చిన్న షెడ్లు ఉన్నట్టయితే గనక కాస్త వాటిలో నీరు ఆగకుండా, బురద అవ్వకుండా కాళ్ళు ఫుట్ రాట్ అన్నది వస్తుంది, గిట్టలు కుళ్ళిపోయి కుంటుకుంటూ నడుస్తూ ఉంటాయి. వాటి వల్ల ఆరోగ్యం చాలా క్షీణించిపోయి అవి మళ్ళీ పునరుత్పత్తి దెబ్బతినేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి నీరు నిల్వని ప్రాంతాల్లో కాస్త ఎత్తైన ప్రాంతంలో వర్షానికి తడవకుండా దోమలు, గోమార్లు, పిడుదులు ఇట్లాంటి వారి బారిన పడకుండా జాగ్రత్త తీసుకున్నట్టయితే రైతు సోదరులు ఈ వర్షాలు అధికంగా కురిసే సమయంలో వాటి యొక్క పునరుత్పత్తి సక్రమంగా జరిగి మంచి లాభాలు వచ్చే అవకాశం ఉంటుంది. మరి ఇంతవరకు మీరు మీ యొక్క అమూల్యమైనటువంటి సమయాన్ని వెచ్చించి మా ఆకాశవాణి స్టూడియోకు విచ్చేసి మా రైతు సోదరులకు, శ్రోతలకు సలహాలు, సూచనలు తెలిపినందుకు గాను మీకు ఆకాశవాణి వరంగల్ కేంద్రం తరపున ప్రత్యేకంగా ధన్యవాదాలండి. థ్యాంక్ యూ. ఇంతవరకు శ్రోతలు వర్షాకాలం జీవాలలో వచ్చే పునరుత్పత్తి సమస్యలు, యాజమాన్య పద్ధతులు ఈ అంశం గురించి
మామనూర్ పశువైద్య కళాశాల ప్రొఫెసర్ డాక్టర్ కె వెంకటరమణ గారితో పరిచయ కార్యక్రమం విన్నారు. పరిచయకర్త మోటె చిరంజీవి గారు. శ్రోతలు ఇప్పుడు కొన్ని ప్రకటనలు వింటారు. ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి ఈ పథకం కింద 2 హెక్టార్ల వరకు పొలం కలిగిన రైతుల కుటుంబాలకు ఏడాదికి 6,000 రూపాయలు చెల్లించడం జరుగుతుంది. అది అర్హత గల రైతులకు 2,000 రూపాయల చొప్పున 3 వాయిదాల్లో నేరుగా వారి ఖాతాల్లో జమ చేయబడుతుంది. ఈ సన్న చిన్నకారు రైతుల కుటుంబాలను రాష్ట్ర ప్రభుత్వాలు ఎంపిక చేస్తున్నాయి. ఈ పథకం యొక్క పూర్తి ఖర్చును భారత ప్రభుత్వం భరిస్తోంది. ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి రైతుల వ్యవసాయానికి సరికొత్త గౌరవం. వ్యవసాయ మరియు రైతు సంక్షేమ మంత్రిత్వ శాఖ, భారత ప్రభుత్వం ద్వారా జనహితార్థం జారీ. కిసాన్ వాణి రైతు సోదరుల కార్యక్రమంలో ఇప్పుడు వినండి. వానాకాలం మిర్చి పంట సాగులో మెలకువలు. హన్మకొండ జిల్లా నడికూడ మండలం నర్సక్కపల్లి గ్రామ రైతు వరికెల కిషన్ రావు గారితో పరిచయ కార్యక్రమం. పరిచయకర్త మోటె చిరంజీవి గారు. వారు గత కొన్ని సంవత్సరాలుగా మిర్చి పంట పండిస్తూ ఉన్నారు. మరి దాంట్లో సన్న మిర్చి తేజ రకం అనేటువంటి మిర్చి పంటను పండిస్తూ ఉన్నారు. ఆ మిర్చి పంట ఏ విధంగా పండిస్తున్నారు, దాంట్లో ఎదుక దిబ్బడి ఏ విధంగా సాగిస్తున్నారు అనేటువంటి తదితర విషయాల గురించి తెలుసుకుందాం. నమస్కారం అండి. నమస్కారం. మరి వరికెల కిషన్ రావు గారు, మరి ఈ తేజ పంట మిర్చి పంట వేసే ముందు దుక్కిని ఏ విధంగా చదును చేసుకోవాలంటారు? ఎండాకాలంలో లోతు దుక్కులు దున్నుతాం. దున్నినాక వర్షాలు పడినాక మళ్ళీ దున్నడం, మామూలుగా దుక్కులు దున్నడం జరుగుతుంది. మనం ఆగస్టులో నాటుతాం కాబట్టి ఎండాకాలం లోతు దుక్కుల వల్ల లోతు దుక్కులు దున్నడం పిల్లలు లేవడం, వర్షాలతో మెత్తబడినప్పుడు ఆ పిల్లలు చిన్నగా ముక్కలు చేయడానికి మళ్ళీ దున్నడం జరుగుతుంది. అసలు ముఖ్యంగా ఈ మిర్చి పంట ఎన్ని నెలల పంట? మీరు ఈ మిర్చి నారు మడి అనేటువంటిది ఏ విధంగా తయారు చేసుకుంటారు? మిర్చి పంట వానాకాలంలో జూలైలో నారు పోసడం వల్ల మనకు 45 రోజుల తర్వాత ఆగస్టు సెప్టెంబర్ టైంలో నాటుతాము. ఇప్పుడు నారుమడి కావాలంటే విత్తనాలు కావాలంటే ఈ విత్తనాలను మీరు ఎక్కడి నుంచి తీసుకొస్తారు? పట్ల షాపుల నుండి తీసుకొస్తాం. ఈ హైబ్రిడ్ తేజ హైబ్రిడ్ రకాలు ఇవి ఒక 10 గ్రాములకు కనీసం 800 నుండి 1200 ఒక 10 గ్రాముల విత్తనాలు వాల్యూ ఉంటుంది. ఒక ఎకరానికి కనీసం 10,000 నుండి 15,000 రూపాయలు విత్తనాలు సరిపోతాయి దీనికి. అది నారుమడి చేయడానికి ఎండాకాలం లోతు దుక్కులు దున్న కాడ మళ్ళీ ఒకసారి గుంటుకతో లేదా ట్రాక్టర్తో మళ్ళీ చదును చేసి కొంచెం ఎత్తుగా నారుమల్లి చేసి దానిలో గీతలు గీసి ఒక్కొక్క గింజ అలకడం జరుగుతుంది. అలికినాక దాని మీద అవి మొలకెళ్ళేటప్పుడు వర్షం ఇట్లా పడితే గింజలు పైకి తేలుతాయని దాని మీద చీరలు గడ్డి కప్పినాక 8 రోజుల తర్వాత మొలక వెళ్తుంది. ఇప్పుడు నారుమడిలో ముఖ్యంగా నారు ఎన్ని రోజుల వరకు పెంచాలి? ఎన్ని రోజుల వరకు పెంచిన తర్వాత అది మన యొక్క వ్యవసాయ క్షేత్రంలో పెట్టుకోవడానికి సిద్ధంగా ఉంటుంది అంటారు? నారుమడిలో 40 నుండి 45 రోజుల మధ్యలో మనం ఆ మొక్కను తీసి వ్యవసాయ క్షేత్రంలో నాటుకుంటే దృఢంగా బలంగా ఎదుగడానికి బాగుంటుంది. అంటే ఇప్పుడు 45 రోజుల వరకు ఎదగాలి నారుమడిలో 45 రోజుల వరకు పెంచాలంటే దానికి ఎప్పుడెప్పుడు ఎరువులు, ఎప్పుడెప్పుడు పై మందులు అనేటువంటి కొడతారు? ఎందుకు కొడతారు అవి? ఎరువులు అనేది నారుమడిలో ఏమో ఉదయం ఫస్ట్ మనం నారు అలికిన రోజే ఎరువులు వేస్తాము. మళ్ళీ పై మందులే జస్ట్ 4 రోజులకు లేకుండా వారం రోజులకు ఒకసారి వాతావరణంలో వచ్చిన మార్పులను బట్టి దాన్ని మొక్క ఎదుగుదలను చూసి అప్పుడు పై మందులు కొట్టడం జరుగుతుంది. ఏ విధంగా మీరు తయారు చేసుకుంటారు మీ యొక్క వ్యవసాయ క్షేత్రాన్ని? మనం నాటక ముందు ట్రాక్టర్తోనే ఎక్కువ పని చేసుకుంటాం. ట్రాక్టర్తో రోటివేటర్ ఉండి ట్రాక్టర్తోనే కల్టివేటర్ కొట్టుకుంటాం. ఎండాకాలంలో పెద్ద దుక్కితో కూడా ట్రాక్టర్తోనే చేసుకుంటాం. తర్వాత రోటివేటర్, తర్వాత కల్టివేటర్ చేసుకుంటాం. నాటిన తర్వాత ఎడ్లతోని 30 ఫీట్లు లేక 25 ఫీట్లు నాటుకుంటున్నారు రైతులు. ఎడ్ల గుంటకతోని మధ్యలో గడ్డి లేకుండా సందు చేసుకుని మిగతాది కూలీలతోని చెట్టు మొదట ఉన్న గడ్డిని తీసేసుకోవడానికి ప్రయత్నం చేస్తారు. ఇప్పుడు మీరు ఈ అంతా చదును చేసుకున్నారు, గొర్రు గుంటక లాంటివి కొడుతున్నారు. ఇప్పుడు నాటాలంటే మిరపనారు అనేటువంటిది ఎదిగిన తర్వాత నాటాలంటే ఆ నాటేటువంటి క్రమంలో ఎంతెంత దూరం ఏ విధంగా మొక్కలు నాటుతారు? నాటిన కాడ ఒకటే మొక్క నాటుతారా, 2 మొక్కలు నాటుతారా, ఎట్లా నాటుతారు? హైబ్రిడ్ రకం ఏ మొక్కలైనా కూడా ఒక్కొక్కటే నాటగలుగుతాం. వెడల్పు 28 నుండి 30 ఇంచులు వెడల్పు ఉంటుంది అంతే. అంటే ఇప్పుడు ఒక్కొక్క సాలుకు ఈ విధంగా నాటుతా ఉన్నారు అంటే మన మొక్కలు అనేటువంటి నాటేటువంటి క్రమంలో ఒక్కొక్క సాలుకి ఎంత దూరం ఉండాలి? 30 ఇంచులు వెడల్పు, జాడు చెట్టుకు గ్యాబ్ అంటే 5 ఇంచులు నుండి 6 ఇంచులు. అంటే ఈ విధంగా మీరు నాటేటువంటి క్రమంలో మీరు ముఖ్యంగా ఇప్పుడు మిరపనారు సాగులో అచ్చు మిరపనారు పద్ధతి, సాలు మిరపనారు పద్ధతి అని 2 రకాలు ఉంటాయి. మరి మీరు ఏ పద్ధతి వాడుతున్నారు? ఇప్పుడు అచ్చు మిరపనారు పద్ధతే వాడుతున్నాం. సాలు మిరపనారు పద్ధతి పాత కాలంలో ఉండేది. అది అప్పుడు మన వాటితోని సాలలో పోసి తర్వాత గుంటు కొట్టి వదిలిపెట్టేది. అది ఎక్కువ గింజలు, ఒక ఎకరానికి 4 నుండి 5 కిలోల గింజలకు పడతాయి. అంటే ఇప్పుడు హైబ్రిడ్ రకాలు కాబట్టి ఒక ఎకరానికి 100 గ్రాములు నుండి 120 గ్రాములే సరిపోతుంది. ఆ సాలు అయితే 4 నుండి 6 కిలోల మధ్యలో కావాలి. అంత పెట్టుబడి పెట్టి కొనలేము కాబట్టి
నాటుడి పద్ధతే వాడుతున్నాం. ఇప్పుడు ఈ మొక్కను నాటిన తర్వాత ఎట్లా నాటుతారు? ఇప్పుడు మామూలుగా మీరు దుక్కి దున్నిన తర్వాత నీళ్లు కట్టి పెడతారా, లేకపోతే మన పెట్టినాక నీళ్లు కడతారా? ఎట్లా నాటుతారు? 30 ఇంచుల వెడల్పుతో సాలును గుంజి ఉంచుతాము. ఆ 40 నుండి 45 రోజుల మధ్యలో వర్షం కొడుతునో వర్షంతో నాటేస్తాము. పదన ఉంటుంది. లేకపోతే మోటార్ నీళ్లు కట్టుకుంటా నాటుకుంటూ లేబర్ పిలుచుకొని కరెంటు సౌకర్యాన్ని బట్టి ఎంతమంది వాటర్ని బట్టి రోజు 4-5 ఎకరానికి నాటుకునే ప్లాన్ ప్రకారం ఆలోచన చేసుకుంటూ నాటుతాం. ఇప్పుడు ఒక ఎకరానికి ఎంతమంది కూలీలతో మీరు నాటుతారు మిరపనారు? 5 కూలీలతో ఒక ఎకరం నాటగలుగుతాం. ఇప్పుడు నాటిన తర్వాత అది ఎన్ని రోజులకు ఏనుకుంటుంది? ముఖ్యంగా అది 15 రోజులలో పచ్చబడుతుంది. 15 రోజులు పచ్చబడడానికి ఒకసారి గుంటు కొట్టి మళ్ళీ ఒకసారి DAP ఒకటిసారి పోసి అందించినాక నెల రోజుల నుండి అది ఇగురు అనేది పెట్టి కొంచెం ఎదుగుదల స్టార్ట్ అవుతుంది. 15 రోజుల దాకా దాని ఎదుగుదల ఉండదు. పెట్టినట్టే కనబడుతుంటుంది. 15 రోజుల నుండి దాని తర్వాత ఎదుగుదల కనబడుతుంది. ఇప్పుడు ఈ పూత వచ్చిన తర్వాత కాత కాయడానికి ఎన్ని రోజులు పడుతుంది? దాని వాతావరణం అనుకూలిస్తే మనకు ఎక్కువ పూతను నిల్వ కాయగా మారుతుంది. కానీ అనుకూలంగా ఆ పూత టైంలో వాతావరణం అనుకూలించక కొంత వెదర్ చేంజ్ ఉండడం వల్ల ఎక్కువ డ్యామేజ్ 70 నుండి 90% పూత రాలిపోవడమే ఉంటుంది. వట్టిగా కాయ కాకుండా వాతావరణం ఉదయం పూట ఓ తీరు మధ్యాహ్నం ఓ తీరు ఉన్నట్ల దానికి అనుకూలంగా ఉండదు. చిన్నపిల్లలను ఎట్లా చూసుకుంటున్నామో పుట్టిన పిల్లలను ఈ మిర్చి తోటను కూడా అలాగే చూసుకుంటేనే పంట పండుతుంది. లేకుంటే ఉండదు. 2 రోజులు తోటకాడికి పోకుంటూ ఉంటే ఆ తోట మన చేతిలో ఉండదు. ఉదయం సాయంత్రం ఖచ్చితంగా పోవాలి. బాగుందనుకొని 2 రోజులు తోటకాడికి పోకుండా ఉంటే 3వ రోజు వరకు దున్నుకొని మొక్కజొన్న వేసుకోవాల్సింది. అంటే ముఖ్యంగా ఇప్పుడు మనం తోట మీరు పెడుతున్నారు, పెట్టిన తర్వాత ఇప్పుడు దీంట్లో ఎరువులు అనేది కనుక చూసినట్లయితే అంటే కింది మందులు అనేటువంటి ఎప్పుడెప్పుడు వేసుకోవాలి, ఎన్నిసార్లు వేసుకోవాలి పంట మొత్తం అయిపోయే వరకు? మనం పంట పెట్టినప్పుడు ఒకసారి DAP, పొటాష్, యూరియా మామూలుగా వాడుకోవాలి. మళ్ళీ 30 రోజులకు 20-20 పొటాష్, మళ్ళీ 45 రోజులకు ఒకసారి 14-35 పొటాష్, యూరియా శాతం తక్కువ. జస్ట్ ఎకరానికి ఎప్పటికీ 20 కిలోలు 15 కిలోలు మామూలుగా వాడుతూ చెట్టును బలాన్ని పొటాష్ చేయడం వల్ల బలంగా రోగ నిరోధక శక్తి కలిగి ఉంటుంది. మరి ఏ విధంగా దీని కలుపు నివారణ చర్యలు అనేటువంటి తీసుకుంటారు? లేబర్ ద్వారానే దీన్ని కలుపు తీసుకోవడం జరుగుతుంది. ఆ మధ్యల గడ్డిని మనం ఇట్లా గుంటుకతోని దుక్కి దున్ని మధ్యల గడ్డి తీసేస్తాం. దుక్కి దున్నడం వల్ల మధ్యల గడ్డి పోతుంది. చెట్టు మొదట ఉన్న గడ్డిని లేబర్తో తీసేస్తాం. ఇప్పుడు దుక్కి దున్నే గుంటుక పద్ధతి అనేటువంటిది ఎన్ని రోజుల వరకు గుంటుక అనేటువంటిది నడుస్తుంది? ఎన్ని రోజుల తర్వాత గుంటుక అనేది మనం సాగకుంటుంటుంది మన మిర్చి తోటల? మనం నాటినాక 70 నుండి 90 రోజుల వరకు నడుస్తుంది. అంటే 70 నుండి 90 రోజులు ఏంటంటే కొందరి భూమిలా ఉన్న పోషకాల వల్ల పెరుగుదల తక్కువ ఉండవచ్చు, కొందరి మన వేసే ఎరువుల వల్ల కూడా ఎదుగుదల లేకుండా ఉండొచ్చు. మామూలుగా అయితే 2 నెలల వరకే గుంటుగా నడుస్తుంది. కొన్ని భూములలో 90 రోజుల వరకు కూడా గుంటుగా నడుస్తుంది. అంటే ఈ ఏరేటప్పుడు ఎట్లా ఆరబోస్తారు? ముఖ్యంగా పట్టాలలో ఆరబోస్తారా, నేరుగా మీ యొక్క వ్యవసాయ క్షేత్రంలో ఆరబోస్తారా? ఆరబోసినాక ఎన్ని రోజులు ఎండబెట్టాలి? ఇది మేము ఇక్కడికి వెళ్ళి మా ఇంటి వద్ద మా గ్రామంలో తీసుకుపోయి ఒక భూమిని చదువు చేసి డస్ట్ ఉండకుండా చీరలు పడిచి చీరల్లో ఆరబోస్తాం. జస్ట్ ఒక వారం 10 రోజులు ఆరినాక దాని తాలుగాయ తీసి పక్కకేసి మళ్ళీ కుప్ప పోసి బస్తాలు నింపుకొని మార్కెట్కి పోతాం. ఇప్పుడు మనం ఈ బత్తాలు తీసుకొని మార్కెట్ పోయిన క్రమంలో మీరు ఈ తేజ రకం మిర్చి విత్తనాలను ఎక్కడ విక్రయిస్తారు? వరంగల్ మార్కెట్లో విక్రయిస్తాం. మిగతా రకాల కన్నా తేజకు కొంచెం డిమాండే ఉంటుంది. వరంగల్ తీసుకుపోతాం. ఇప్పుడు ఒక ఎకరానికి అందాదా ఎన్ని క్వింటాల వరకు మీరు తీసేటువంటి అవకాశం ఉంది? ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితులలో ఎంతవరకు వచ్చేటువంటి ఆస్కారం ఉంటుంది? ఇప్పుడు 20 నుండి 30 మధ్యలో ఆ టైంలో అంతే ఉంది అట్లుంది. ఎందుకు అంటే మొన్న జస్ట్ ఈసారి వాతావరణం కొంచెం అనుకూలించలే మిర్చి పంటలకు. ఎక్కువ రకాల మందులు ఎప్పుడు కొట్టని మందులు ఈ సంవత్సరం పిచికారి చేయడం అయింది. విచిత్రమైన కొత్త రోగాలు, కొత్త వైరస్లు రావడం వల్ల దిగుబడి తగ్గే అవకాశాలు కనబడుతుంది. ఒక ఎకరానికి ఎంత పెట్టుబడి పోను, ఎంత మిగిలేటువంటి అవకాశం ఉంటుంది ఒక రైతు? పంట మంచిగా దిగుబడి రావడం వస్తే మనం ఒక ఎకరానికి 1,50,000 రూపాయలు పెట్టుబడి పెడితే 2,50,000 నుండి 3,00,000 రూపాయలు రావడం ఉంటుంది. పంట అనుకూలించకుంటే మనం పెట్టిన పెట్టుబడి కాదు మొత్తం మనకు 1,00,000 రూపాయలు లాస్ అయ్యే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. మరి ఈ మిర్చి పంట గురించి మీ యొక్క అమూల్యమైనటువంటి అభిప్రాయాలు మాకు తెలియపరిచినందుకు ధన్యవాదాలండి కిషన్ రావు గారు. థ్యాంక్ యూ సార్. ఇంతవరకు శ్రోతలు వానాకాలం మిర్చి పంట సాగులో మెలకువలు హన్మకొండ జిల్లా నడికూడ మండలం నర్సక్కపల్లి గ్రామ రైతు వరికల కిషన్ రావు గారితో పరిచయ కార్యక్రమం విన్నారు. పరిచయకర్త మోటి చిరంజీవి గారు. ఇంతటితో ఈనాటి కిసాన్ వాణి రైతు సోదరుల కార్యక్రమం సమాప్తం. ఈ కార్యక్రమాన్ని మీకు సమర్పించిన వారు
కేంద్ర వ్యవసాయ మరియు రైతు సంక్షేమ మంత్రిత్వ శాఖ, భారత ప్రభుత్వం.